ఉపాధి పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులకు ప్రతి నెల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధీర్ సరస్వతి డిమాండ్ చేశారు. 2007లో డిఎస్సి ద్వారా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగంలో చేయడం జరిగిందని, అప్పటి నుంచి కనీస వేతనం పెరగలేదని సాంకేతిక సహాయకులు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డేగల సుధీర్ సరస్వతి డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నికల్ అసిస్టెంట్స్ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తక్షణమే పీఆర్సీ గ్రాడ్యుటీలను తక్షణమే అమలు చేయాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లకు వయసు పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలని కోరారు. హోదాకు తగ్గట్టుగా ఉద్యోగ అర్హత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం విఘ్నేశ్వరరావు, ఎం మహాలక్ష్మి, శివప్రసాద్, ప్రసాద్, దుర్గా, శ్రీదేవి, బేర్ఫుట్ టెక్నికల్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళు బాగుపడుతున్నాయి, మా సమస్య మాత్రం ఇలాగే ఉండిపోయింది. 18 సంవత్సరాల వయసులో మంచి యుక్త వయసులో నేను వచ్చాను. 23 సంవత్సరాల టైంలో ఇప్పుడు నాకు 44 వచ్చినాయి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థమైన పరిస్థితిలో ఉన్నామండి. కానీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఆర్ డిపార్ట్మెంట్కి ఎంతో మేలులు చేశారు. అలాగే కూడా ఆయన దయ, ఆయన కనికరం మా మీద పడాలని, మమ్మల్ని గుర్తించాలని, ఉపాధి హామీ పథకం జరిగే మేలులు మేము ఎన్నో చేస్తామన్న ఆ మాట ఆయనకు కూడా తెలియాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఉపాధి హామీ పథకంలో ఉన్న మెటీరియల్ ఒక పిఆర్ జేఈ గారు కానీ ఒక మండలంలో ఎవరైతే ఏమైనా వర్క్ చేస్తున్నారంటే అది కేవలం ఉపాధి హామీ పథకం నిధులేనండి, వేరే నిధులు ఏం లేవు. వాళ్ళ మండలాల్లో ఒక మండల బడ్జెట్ తప్పించి మిగతా బడ్జెట్ అంతా కూడా ఓన్లీ ఉపాధి పనుల మీద చేస్తున్నారు. అలాంటిది మా టెక్నికల్ అసిస్టెంట్లు అంటే మీకు అందరికీ ఇంకా తెలియజెప్పాలంటే ఒక ఉపాధి హామీ పథకంలో చేస్తున్న లబ్ధిదారుడికి ప్రతి రూపాయి ఇచ్చేది ఆ టెక్నికల్ అసిస్టెంట్ చేతి రూపాయలు వెళ్తుంది. కానీ ఇందులో అందరికీ జీతాలు కూడా ఇంకో సమస్య వచ్చిందంటే మమ్మల్ని ఇందులో మెటీరియల్ రూపాయలు కొంతని, అడ్మిన్లో కొంతని పెట్టారు. అడ్మిన్లో పెట్టి అందరికీ వస్తున్నాయి. మేజర్గా ఉపాధి హామీ పథకంలో కష్టపడుతున్న మా ఊరికి వచ్చినప్పటికీ కొంచెం టెక్నికల్గా ఇష్యూలు వస్తున్నాయి కాబట్టి మాకు జీతాలు కూడా కొంచెం త్వరగా రావట్లేదు. మమ్మల్ని ఆ మెటీరియల్ రూపంలో కాకుండా అడ్మిన్లో పెట్టి ప్రభుత్వం నుంచి మాకు అడ్మిన్ ఇవ్వమని, అలాగే ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఇంత ఫండ్ మాకు కొంత ఫండ్ అవసరం వద్దండి. ఆ ఫండ్ ప్రభుత్వం నుంచి ఇస్తే కానీ మా సమస్యలు నెరవేరవండి. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఇంత ఫండ్ అని ఇస్తే కనుక మా సమస్యలు తీరవండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాదనాబంధనం తెలియజేసుకుంటూ మా ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకులు ఇబ్బంది పడుతున్న సమస్యలను గుర్తించాలని కోరుకుంటూ మా ఉపాధి హామీలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్కి వారికి తగ్గ పని అంటే వారి జాబ్ చార్ట్ పరిధిలో ఉన్న పనిని తప్పించి పని భారం కూడా పెంచుతున్నారు. సంవత్సరం పని భారం పెరుగుతూనే ఉంది. దయచేసి మా జాబ్ చార్ట్ ప్రకారం మా జాబ్ చార్ట్కి తగ్గట్టుగానే మేము పని చేసుకునే విధంగాను మరియు దానికి తగ్గ వేతనం కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి కూడా తెలియజేసే విన్నపం, మాకు మెడికల్కి సంబంధించి కూడా మెడికల్ రియంబర్స్మెంట్ కూడా లేదండి. తర్వాత ఇంకొకటి అందరికీ 62 సంవత్సరాలకి ఉద్యోగాన్ని సడలింపు ఉంటే మాకు మాత్రం ఇంకా తక్కువగానే ఉంది, 58 ఏళ్ళకే ఉంది. కాబట్టి అది కూడా 62 సంవత్సరాలకు పెంచి రెగ్యులర్గా చేసే ఉద్యోగస్తుల మాదిరిగానే వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగానే మాకు కూడా గౌరవం ఇస్తారని, వారికి ఇచ్చే జీతభత్యాల్లో వ్యత్యాసం లేకుండా మాకు కూడా సమాన వేతనం ఇస్తూ ఉపాధి హామీ నిబంధన అంటే సమాన వేతనం సమాన కూలి అనేది మాకు కూడా వర్తింపజేస్తారని ఆశిస్తూ మీ అందరికీ గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి తెలియజేస్తే నా విన్నపం అండి. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ యూనియన్ తరఫున ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి కూడా ధన్యవాదాలు.